హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటే కామెంట్ చేసి లైక్ చేయండి. సీరియల్లోకి వెళ్తే గంగను పట్టుకుంటారు రుద్ర. వెంటనే ఇక దయ్యం సార్ నన్ను వదిలేయండి అనేసరికి అప్పుడు వెంటనే రుద్ర గప్పుమని వదిలేసరికి నా నడుము విరిగింది అంటుండగా బెడి ఫ్లూ అని చెప్పేసి వెంటనే రుద్ర అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు గంగ కళ్ళు తెరిచి చూసేసరికి నా చున్నీ అని చెప్పేసి ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓ, ఇంతసేపు మాట్లాడింది మనిషేనా అని చెప్పేసి గంగ అనుకుంటుంది. అక్కడి నుంచి రుద్ర కోపంగా వెళ్ళిపోతాడు. ఇక రుద్ర ఒక చెరువు దగ్గరికి వస్తాడు. అలా ఒడ్డు మీద కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఇక జ్ఞాపకంగా అలా కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఈలోపు వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి రుద్రను చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక రుద్ర మాత్రం కోపంగా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ గతంలో ఏం జరిగిందో ఇక రెగ్యులర్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇక ఆ వ్యక్తి వెనక నుంచి వస్తూ ఉండగా ఒక్కసారిగా అలా వెంటనే ఒడ్డుపై నుంచి అలా కిందికి తోసేయాలని ప్రయత్నం చేస్తుండగా వెంటనే రుద్ర గమనించి చేయి పట్టుకొని లాగేస్తాడు. నన్ను వదిలిపెట్టు రుద్ర, వదిలిపెట్టు అని అంటుండగా నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను చంపడానికి ఇక్కడి దాకా వచ్చావని నాకు బాగా అర్థమైంది. ఇక నేనే 5 నిమిషాలలో నిన్ను వదిలిపెడితే నా ప్రాణాలు పోయే బదులు నీ ప్రాణాలు పోతే కదా అని రుద్ర అంటూ ఉంటాడు. నన్ను క్షమించు, నిన్ను చంపడానికి వచ్చాను, నన్ను వదిలిపెట్టు అని అంటుండగా వదిలిపెట్టను, నిన్ను ఎట్లా వదిలిపెడతాను, నేను నీ ప్రాణాన్ని వదిలిపెడతాను అంటే ఒక్క నిమిషం నీ చెయ్యిని వదిలేస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనే విధంగా అంటూ ఉంటాడు. ఈలోపు ఇక నన్ను క్షమించు అంటుండగా రుద్ర వెంటనే పైకి లాగేస్తాడు. అసలు రుద్ర జీవితంలో గతం ఏంటి, ఆ గతంలో ఉన్న బాధ ఏంటి, ఇక గంగ రుద్ర ఇద్దరి పెళ్ళైన తర్వాత ఈ జీవితం ఎటు మలుపు తిరగబోతుంది, రుద్ర గంగకు బాక్సింగ్ నేర్పిస్తాడా, ఇదంతా రోజు వచ్చే అప్లోడ్లో మీకు రిలీజ్ చేస్తూ ఉంటా.